కళలకి ఆచారాలకి భక్తికి ధర్మానికి నిలయమైన మన నర్సాపురం గ్రామంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రికెట్ మరియు ఇతర క్రీడా పోటీలలో భాగంగా చివరిగా మనం టైక్వాండో ఫైనల్ పోటీలకు చేరుకున్నాం. ఓటమెరుగక దూసుకొచ్చిన పోరాట వీరులిద్దరిలో ఒక్కరు మన ఊరివాడు, మన అందరివాడు రాపేటి గోవింద. ఈసారి మన గోవిందుకి ఒక కొత్త ప్రత్యర్థితో చుక్కెదురయ్యింది. మన ఊరివాడైనా బయట ఊరివాడైనా ప్రతిభకే పట్టం కట్టడం మన ఊరి ఆచారం. పోటీ ఆరంభం. యోధులిద్దరూ పోటీకి సిద్ధమై అదిగో మొదటి కిక్కు మన గోవిందుదే. అయినా ప్రత్యర్థి ఎక్కడా తొలగలేదు. ఓ గోవింద మంచి అటాక్లో ఉన్నాడు. ప్రత్యర్థి డిఫెన్స్ టెక్నిక్ ని మెచ్చుకుని తీరాలి. ఇంకా అటుపక్క నుంచి అఫెన్స్ మొదలవలేదు. అదిగో ప్రత్యర్థి విసిరి పంచిని మన గోవింద బ్లాక్ చేస్తున్నాడు. అదిగో మరో పంచ్. మన గోవింద డిఫెన్స్ లో పడ్డాడు. పోటీ రసవత్తరంగా మారింది. గోవింద కిక్. ప్రత్యర్థులిద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. మన నర్సాపురం సంక్రాంతి క్రీడల పోటీల మజాక తీక్షణంగా మన గోవింద ప్రత్యర్థి ఎదుగుదల గమనించా. ఆటలో ఇది ఒక ఊహించని మలుపు. లెక్కలేనన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదుర్కొని వచ్చిన నాకు ఇది పెద్ద పోటీ కాదు. ఎదురు దెబ్బలు నాకు కొత్త కాదు. దెబ్బతిన్న ప్రతిసారి పెద్దల ఆశీర్వాదంతో, నూతనోత్సాహంతో మళ్ళీ లేచి నిలబడ్డాను. అదిగో గోవిందన్న లేచాడు. మళ్ళీ పోటీ ఆరంభం. ప్రత్యర్థి కళ్ళల్లో ఆశ్చర్యం. గోవిందన్న స్పిన్ కిక్. ప్రత్యర్థి బ్లాక్ చేయలేకపోయాడు. ప్రేక్షకుల ఆనందం కట్టలు తెచ్చుకుంటుంది. నిరుత్సాహపడ్డ ప్రతిసారి నన్ను నడిపించిన ఆలోచన ఒకటే. అదిగో నాకౌట్. నా ప్రయాణం మొదలైంది ఎక్కడి నుంచి? ప్రతిసారిలాగే మన గోవిందన్నే సంక్రాంతి ఛాంపియన్. నేను ఎంచుకున్న గమ్యం ఏమిటి? నేను కావాలనుకున్నది ఏమిటి? నేను చేయాలనుకున్నది ఏమిటి? ఈ మొత్తం జీవిత సంఘర్షణలో నేనెవర్ని?
ఇదే మా గ్రామం నరసాపురం. నా ఆశయాలకు ఆలోచనలకు బీజం పడింది ఇక్కడే. ప్రకృతి ఒడిలో మాదొక అందమైన గ్రామం. మమతానురాగాలకి ప్రేమానుబంధాలకి మా ఊరు పుట్టినిల్లు. కులమతాలకి అతీతంగా జీవించడం ఈ ఊరు నాకు నేర్పిన ఒక గొప్ప ఆదర్శం. నా ఈ జీవిత ప్రయాణం మరొకరికి ఆదర్శప్రాయం కావాలని పరితపిస్తున్నాను. నా ఈ కథ మరికొందరిని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను. అయితే నా ప్రయాణం ఎలా మొదలైందంటే, పడతలం తల్లి సాక్షిగా, ఓ తల్లి, నీ కొడుకు ఏమి పర్వాలేదు, నాయకుడు అవుతాడు. ఆవిడ మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. తన కొడుకు భవిష్యత్తు గురించి విన్న మా అమ్మగారి ఆనందానికి అవధులు లేవు. చెరువు దాకా వస్తానరా. ఏ వద్దే, నీకేత రాదు. ఎప్పుడు వద్దంటావు, తీసుకెళ్ళరా. వద్దే. ఆగరా. రే గోందా, నేను కూడా నీతో పాటు చెరువులోకి వస్తానరా. నువ్వు చెరుకు వస్తానంటే చెరువుగాని వద్దంటదేట్రా. నీతో పాటు చెరువులోకి వస్తే గీతలతో ఈత కొట్టచ్చు కదా. ఓరెర్రు బాగులు, గేదెలు గాని ఈత నేర్పుతా ఏట్రా. దూకితే ఈత వచ్చేస్తుంది. అరే గోవిందా, కాస్త బుజ్జిని చూడు. పొలంలో తాతయ్యకి సల్దాని ఇస్తొస్తాను. అలాగే. అబ్బబ్బా, బాగా కొట్టు, భలే కొట్టు, భలే కొట్టు. ఇలా నా బాల్యం ఆటలు పాటలతో కొనసాగుతుండగా ఎన్నాళ్ళు ఈ ఆటలు కాలక్షేపాలు. నా గమ్యం ఏంటి, నా లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్య సాధనకైనా పునాది విద్యే.
అబ్బా ఎంత ఘాటుగా ఉందిరా బీడి. భలే తెచ్చావురా మీ నాన్న జోబు నుంచి బీడి. అందుకేరా మా నాన్న గుప్పు గుప్పు మంట కాలుస్తాడు. ఏయ్ ఎవరా నాకు కూడా. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. రే బాను, రాణిని చూస్తే ఒక కవిత వస్తుందరా. ఆహా, నీ వాలు కన్నులతో నా మనసుని దోచావు, నీ పసిడి బుగ్గలతో నా మనసుని పిండావు. ఓ చిన్నదానా, ఉండిపోవచ్చుగా నాతో, ఎక్కడికి ఆ పరుగులు. ఆ పరుగు నిన్ను చూసి కాదురా, వాళ్ళ బాబుని చూసి. ఒరే నీ అబ్బా ముందే చెప్పాలి కదరా, చూస్తే చంపేస్తాడరా. ఒరే అటు కాదు ఇటు. మీ బాబేంటి అలా కర్ర పట్టుకొని పరిగెడుతున్నాడు? గేదెలు పోయాను కంగారుగా పరిగెడుతున్నాడే. ఎన్ని అల్లర్లు చేసినా నాలో ఉన్న పోరాట పటిమ, గమ్యం పట్ల నా క్రమశిక్షణ ఎప్పటికీ తప్పలేదు. ఆంటీ ఆంటీ
16 ప్రాయాల సుందరి, నేను చూసి నా మనసు చెదరి, వినిపిస్తున్న ఈ ప్రేమ లాహిరి, నీ నీలి కళ్ళల్లో చేరిపోయి మెరిసిపోనా, నీ ఎదపొంగుల్లో చేరినే వాగిపోనా, నీ చిరు దరహాసం చేస్తుంది పరిహాసం, నీ చిరు దరహాస చిరు దరహాస చిరు నీ చిరు దరహాసం చేస్తుంది పరిహాసం, నేనున్నది నీకోసం, నీ ఉన్నది నా కోసం, ప్రళయమై వస్తున్న నిన్ను చేరుట కోసం, ప్రణయాలే తెస్తున్న నీ ప్రేమ కోసం, నీ తలుపుల పిలుపులతో నిద్ర లేస్తున్నా, నీ మాటల మధువు గ్రోలి జీవిస్తున్నా, నీ ప్రేమను అణువణువు నింపుకున్నా, నీకోసమే ప్రతి క్షణము శ్వాసిస్తున్నా, మన ప్రేమ లోకంలో నవలోకం చూపిస్తా, ప్రణయాల నావలో లోకాలనే మరిపిస్తా, లోకాలనే మరిపిస్తా, లోకాలనే మరిపిస్తా. ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన నర్సాపురం గ్రామంలో మనం నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గులు పోటీలు కార్యక్రమం ఒక ఉత్సవంలాగా జరుగుతూ వస్తుంది. అదే ఉత్సాహాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఈ పోటీల్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే అందరూ ఉత్సాహంగా పాల్గొనడం అనేది కాన్సెప్ట్ కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. మనకున్న పరిజ్ఞానం వరకు పరిశీలించి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ముగ్గురు సెలక్షన్ చేయడం జరిగింది. తప్పులు ఉంటే క్షమించాలి. ఇందులో ఏమైనా దురుద్దేశాలు అయితే ఏమీ లేవు. విషయానికి వస్తే ఈరోజు ఈ కార్యక్రమంలో విజేతలను ముందుగా ప్రకటించి
తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కన్సులేషన్ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు ఎంపీటీసీ సింహాచల నాయుడు గారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ 3 నెంబర్, సెకండ్ 17, 3 ప్రైజు 25 నెంబరు, 4 ప్రైజు 22, 5 11 నెంబరు. ఏ మౌనిక నెంబర్ 16 ఇసర మౌనిక సెలవ మౌనిక. ఓకే తేజశ్రీ. విష్ణు వినాయక పాద నమస్తే. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి రాధే రాధే గోవింద గోవింద రాధే, 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 రాధే రాధే గోవింద గోవింద రాధే. ఓ గోవింద, ఊళ్ళో దేవుడి సేవే కాదు, ఈ సమాజ సేవ కూడా చెయ్యవయ్యా. వచ్చే నెలలో పోలీసు ఉద్యోగాలు వస్తున్నాయి, ట్రైనింగ్ అవ్వయ్యా. ఉద్యోగం నీదే.
అనే బాగున్నా ఇదేనా రాడు తమ్ముడు బాగున్నానరా. బాగున్నా గోవిందా బాయనియా. తమ్ముడు ఇదేనా రాడు అవునయ్యా. రా బాగున్నావా? ట్రైనింగ్ అయిపోయిందా? బాగున్నా, అయిపోయిందిరా. ఇంతకీ నువ్వు బాగున్నావా? అభీష్ట సిద్ధిరస్తు. ట్రైనింగ్ పూర్తయిపోయింది సార్. అంతా మీరిచ్చిన క్రమశిక్షణే. కానీ మీ ఆశీర్వాదం లేకుండా ఈ ట్రైనింగ్ పరిపూర్ణత కాదని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్. చల్లగుండరా గోవింద్. కుటుంబంతో ఆరోగ్యాలతో చల్లగుండు. వెళ్ళొస్తాను గురుగారు. మంచిది. గోవిందమాయా, ఓ గోవిందమాయా. శివ, ఏంట్రా విశేషాలు? ఎన్నాళ్ళ తర్వాత రా. ఏంట్రా ఈ సంవత్సరం మన పండుగ ఏం ప్లాన్ చేస్తున్నారు? నువ్వు నేర్పించిన డాన్సులు నాటకాలు ఇప్పటికీ అయ్యే నడుస్తున్నాయి మాయా. నువ్వేమా హీరో, మా ఇన్స్పిరేషన్. మీ అమ్మాయిని ప్రేమించుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీకెంత ధైర్యం రా నా కూతురు పెళ్లి చేసుకోవడానికి? అర్హత ఉందా నీకు? మీరు కోరుకున్న అర్హత సాధించాకే మీ ముందుంటాను అంకుల్. నేను కోరుకున్న ప్రియుడు ఈ క్షణం నా కళ్ళ ముందు ఉండేలాగా చేశామి. ఇప్పుడు కూడా ఈ నాటకానికి నేనే హీరోని రా. కానీ నన్ను పక్కనట్టు ఆ గోవింద్ గారిని హీరోని చేశారు. ఇది ఏమాత్రం నాకు నచ్చట్లేదు. నా రక్తం మరిగిపోతుందిరా. ఎలాగైనా ఈ నాటకాన్ని ఆపాలి. మళ్ళీ గోవింద్ నాటకం వేస్తే ఊళ్ళో జనానికి నమ్మకం పోయేలా చేయాలి.
ఏ రావే రేయ్! 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 ఇవ్వండ్రా రేయ్! హీరో. అంత ధైర్యంలో నీకు? నేనురా రేయ్! హీరోని. ఆగరా నువ్వు. నా ఊరి వాడే నాతో ఎందుకు ఘర్షణ పడ్డాడు? కొంతమంది తప్పుడు ప్రోత్సాహం వల్ల. ఈ వ్యవస్థని మార్చాలి. ప్రతి సంవత్సరం ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ఒక్కొక్కసారి ఏదో పొరపాటున కొంతమంది తప్పుడు మార్గంలో నడిచే వ్యక్తులు ఎన్నుకుంటాం. ఎప్పటిలాగే 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు ఈ సంవత్సరం కూడా వస్తున్నాయి. ఎలక్షన్లు అనేవి ఏవో ఆషామాషి వ్యవహారంగా తీసుకోకుండా, కోటర్కో బిర్యానీకో ఆశపడే వ్యవహారంగా తీసుకోకుండా, మన గ్రామ అభివృద్ధి, మన భవిష్యత్తు అనే అంశాలని ఆలోచించి తదనుగుణంగా మీ యొక్క అమూల్యమైన ఓటుని ఎలక్షన్లో వేసి సరైన వ్యక్తిని గెలిపించి మన అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో అలాంటి వ్యక్తిని నిలబెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. గోవిందా, నేనయ్యా గోవిందు. ఊరికి రావడమే మానేశావు? కుటుంబంతో సహా రావయ్యా. నో థ్యాంక్స్, ఇట్స్ ఎ డ్యూటీ. బీ కేర్ఫుల్ అమ్మా, టేక్ కేర్.
నేను తన వెనుకున్నాననే ధైర్యంతో సమాజంలోని ఒక వ్యక్తి ముందడుగు వేసినప్పుడల్లా ఒక అన్నగా, తమ్ముడిగా, స్నేహితుడిగా, రక్షక భటుడిగా నేనెంతో గర్వపడతాను. మీ అందరి ఆత్మస్థైర్యమే నా లక్ష్యం. సమాజ శ్రేయస్సుకే నా ఈ జీవితం అంకితం. భారత్ మాతాకి జై! 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 భారత్ మాతాకి జై!